శ్రీరామదాసు, అన్నమయ్య, షిరిడి సాయి ఇలా ఏ భక్తి సినిమా చేసినా కింగ్ నాగ్ తప్ప ఇంకెవ్వరూ ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేయలేరేమో అని అనిపించుకున్నాడు. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఓం నమో వెంకటేశాయ సినిమాలో కింగ్ నాగ్ ఏమనిపించాడు, అసలు ఈ సినిమా ఎలా ఉంది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. రామ అనే సగటు వ్యక్తి అంటే మన కింగ్ నాగ్ తిరుమలకి ఎందుకు వెళ్తాడు, అక్కడ శ్రీనివాసుడికి భక్తుడిగా ఎలా మారతాడు, కృష్ణమ్మ అనే మరో శ్రీనివాసుడి భక్తురాలు అంటే మన అనుష్క ఎవరు, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా వెలుస్తాడు, రామాకి హాతీ రామ్ బాబాజీ అనే పేరు ఎలా వస్తుంది, ఈ స్టోరీస్ అన్నింటినీ బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేసిందే ఓం నమో వెంకటేశాయ సినిమా. ఏ క్యారెక్టర్ లోనైనా ఎస్పెషలీ భక్తుడిగా అవ్వలీలగా పర్ఫామ్ చేస్తాడు మన కింగ్ నాగ్ అని మరోసారి ప్రూవ్ అయింది ఓం నమో వెంకటేశాయ సినిమాలో విత్ హిస్ పర్ఫార్మెన్స్. క్లైమాక్స్ లో గుండెల్ని పిండేశాడు. ఓవరాల్ గా ఓం నమో వెంకటేశాయ సినిమాకే పెద్ద హైలైట్ గా నిలిచాడు మన కింగ్ నాగ్ అండ్ హిస్ పర్ఫార్మెన్స్. అనుష్క ఈ సినిమాలో బొద్దుగా ఉన్న చాలా ముద్దుగా అనిపించింది. కృష్ణమ్మగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా జీవించేసింది. తను తప్ప ఈ క్యారెక్టర్ లో ఇంకెవరు ఫిట్ కారు అనిపించింది. కాకపోతే ఒకే ఒక్క సాంగ్ లో జగపతి బాబుతో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ లో కొంచెం ఆడ్ గా అనిపించిందే తప్ప ఇంకా సినిమాలో మొత్తం తను కూడా హైలైట్ గా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర స్వామిగా యాక్ట్ చేసిన సౌరభ్ జైన్ చాలా ప్లెజెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దేవుడి క్యారెక్టర్ లో సింప్లీ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఇంకా ఈ సినిమాలో కనిపించిన జగపతి బాబు, ప్రజ్ఞా జైస్వాల్, విమలా రామన్, అస్మిత, కరుణ, అజయ్, జబర్దస్త్ టీం, బ్రహ్మానందం, పృథ్వీరాజ్, సనా ఇంకా యాక్ట్ చేసిన హ్యూజ్ కాస్ట్ అందరూ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కింగ్ నాగ్, అనుష్క తర్వాత ఈ సినిమాలో మరో హైలైట్ అంటే ఎంఎం కీరవాణి గారు. ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. కొన్ని పాటలైతే గూస్ బర్న్స్ కూడా కలిగించాయి. ఒక డివోషనల్ సినిమాకి పాటలన్నీ బాగుంటే ఆ సినిమా హిట్ అన్నట్టే. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్ లో ఇంకొక సాంగ్, ఈ రెండు డ్యూయెట్ సినిమాకి అవసరం లేదనిపించాయి. అలాగే రావు రమేష్, రఘుబాబుల కామెడీ, బ్రహ్మానందం, జబర్దస్త్ టీమ్ కామెడీ సినిమాలో పండలేదు. అండ్ ఈ ఎపిసోడ్స్ అవసరమే లేదనిపించింది సినిమాకి. డివోషనల్ మూవీస్ ని తీయడంలో స్పెషలిస్ట్ అయిన మన దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు ఎస్ హీ ఈస్ ద బెస్ట్ ఇన్ మైథలాజికల్ మూవీస్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఓం నమో వెంకటేశాయ సినిమా ద్వారా. ఫ్రాంక్లీ నాకు ఈ సినిమా కన్నా ముందు అసలు హాతీరామ్ బాబాజీ అనే స్టోరీ ఒకటి ఉందని, అనే డివోటీ ఒకరు ఉన్నారు అని నాకు ఏమాత్రం తెలియదు. చాలా అన్నోన్ స్టోరీస్ ని, అన్నోన్ ఫ్యాక్ట్స్ ని ఈ సినిమాలో చూపించారు. వెంకటేశ్వర స్వామి తిరుమలపై వెలిసిన విధానం ఒక పాట రూపంలో చూపించారు. అది సింప్లీ సూపర్బ్ గా ఉంది. సో కంగ్రాచులేషన్స్ టు కె రాఘవేంద్రరావు గారు. ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్. ప్రతి ఫ్రేమ్ లో భక్తి కనిపించింది. సీజీ వర్క్, ఆర్ట్ వర్క్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. గౌతమ్ రాజు ఎడిటింగ్ కూడా బాగుంది. సాయి కృప ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇకపై భక్తులకి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే ఓం నమో వెంకటేశాయ సినిమా చూపిస్తే సరిపోతుంది అన్నట్టుగా ఉంది ఈ సినిమా. కాకపోతే చిన్న ఎడిటింగ్స్, చిన్న ఎపిసోడ్స్ ఏవైతే లాగింగ్ గా ఉన్నాయో అవి తీసేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే శ్రీనివాసుడి గురించి, హాతీరామ్ బాబాజీ, కృష్ణమ్మ అనే భక్తుల గురించి ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. సో ఐఎమ్ గోయింగ్ విత్ 3 stars. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఓం నమో వెంకటేశాయ. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.